జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు బుధవారం బొగ్గులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అభివృద్ధి చర్యలపై సమీక్ష నిర్వహించారు. జాతర ప్రాంగణంలో అవసరమైన మౌలిక వసతులు, రహదారి సదుపాయాలు, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భక్తులు ఎక్కువగా వచ్చేలా ప్రాచుర్య కల్పనకు కోనేరు, బావి పునర్నిర్మాణం, మెట్ల వెడల్పు, వెళ్లడానికి తిరిగి రావడానికి మెట్లు, మెట్లకు రైలింగ్ ఏర్పాటు, కళ్యాణ మండపం నిర్మాణం, భక్తులు తలనీలాలు ఇవ్వడానికి కళ్యాణ కట్ట, పైపులైన్ల ద్వారా మంచినీటి సౌకర్యం, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన అటవీశాఖ భూమిని కేటాయించాలని అటవీశాఖ అధికారికి సూచించారు. అభివృద్ధి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. విశేష ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అంతకుముందు ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొక్కలు నాటారు. పచ్చదనం పెంపుదల ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, ఆర్ఎండ్బి పిఆర్ఈలు రమేష్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.